Okay, now let us move on to the next teaching. 3 poisons అనే దాని గురించి చెప్తున్నారు. 3 poisons అంటే మనకి ఒక 3 qualities ఆర్ 3 qualities అనే స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉండకుండా చూసుకోవాలి అనేది వీళ్ళు మనకు చెప్తున్నారు. ఆ 3 ఏమిటంటే 1 is attachment. Don't get attached, too much attached to anything. That is first one. And aversion, దేన్ని ఎక్కువ హేట్ చేయటము అది చేయకూడదు. అండ్ 4th one is ignorance, అంటే ఒక విషయం గురించి సంపూర్ణంగా తెలియకుండా దాని గురించి ఎక్కువ కమెంట్స్ చేయకుండా ఉండడం బెటర్, జడ్జ్ చేయకుండా ఉండడం బెటర్. దట్ ఈస్ అబౌట్ ద 3 poisons or 3 bad or negative state of mind which the Buddhist doesn't want their people to preach అన్నమాట. అంటే అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉండకూడదని చెప్తారు. అండ్ what they also say, life is a mix of good events with the bad ones, so we need to judge which one is good and which one is bad, and we need to transform our mind or our state of mind from bad to good. సో దానికోసమని 8 వరల్డ్లీ కండిషన్స్ గురించి చెప్తారు. మనకు అసలు గుడ్ అంటే ఏంటి, గుడ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, బ్యాడ్ కండిషన్స్ ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే 8 థింగ్స్ చెప్తారు మనకి. దాంట్లో గెయిన్ అండ్ లాస్ ఒకటి. గెయిన్ ఈస్ అ గుడ్ సెన్స్ అండ్ లాస్ ఈస్ అ బ్యాడ్ సెన్స్. అండ్ ఫేమ్ అండ్ డిస్రెప్యూట్, రెప్యుటేషన్ పోవటం. ప్రైజ్ అండ్ బ్లేమ్, ప్లెజర్ అండ్ పెయిన్. సో దీస్ ఆర్ ద 8 pairs of 4 ఉన్నాయన్నమాట. వీటన్నిటిని 8 వరల్డ్లీ కండిషన్స్ చెప్తారు. వాటి గురించి మనకి సంపూర్ణంగా తెలిసి ఉండాలి. మనం ఏ స్టేట్లో ఉన్నామో దాన్ని బట్టి మన స్టేట్ ఆఫ్ మైండ్ అట్లా బిహేవ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తి ఆర్ బిజినెస్ లో బాగా లాస్ అయిన వ్యక్తి, హీ డజంట్ యాక్ట్ ప్రాపర్లీ, హీ స్టేట్ ఆఫ్ మైండ్ విల్ నాట్ బి కరెక్ట్ అండ్ హీ విల్ నాట్ యాక్ట్ ప్రాపర్లీ కదా. సో అందుకని ఫస్ట్ మన స్టేట్ ఆఫ్ మైండ్ ఐడెంటిఫై చేస్తే దెన్ యూ కెన్ ఫైండ్ ఎ రెమెడీ ఆర్ క్యూర్ ఫర్ హౌ టు డీల్ విత్ ఇట్. That is all about 8 worldly conditions. The next thing is precepts. Precepts ante like any other religion, Buddhism is also having certain precepts which are nothing but the rules which are given to their sangha to follow. So that way they will reduce this karmic effects or reduce the suffering or diminish the suffering అని చెప్పచ్చు. The main aim of Buddha is to diminish the suffering which we are talking right from all our videos. So ఎలాగా సఫరింగ్ అని చేయాలి తగ్గించాలి అనే దానికోసం కొన్ని రూల్స్ అనేవి రాసుకున్నారు. అందరూ అది పాటించాలి అనేది దాన్ని పాటించడం వల్ల ఏమవుతుందంటే దే విల్ బి మోర్ కైండ్ అండ్ మోర్ జనరస్ టు అదర్ పీపుల్ అండ్ and they will be more compassionate throughout their life, and they know all the karmic effects are because of their intention and actions. They are all the karmic things are the consequences of their intentions and actions. And మనం ఆల్రెడీ చెప్పాము, తెర్వాద, మహాయాన, వజ్రాయన ఇలాగ ఇవాల్వ్ అవుతా వస్తూ ఉంది బుద్ధిజంలో. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రిసెప్ట్స్ చెప్తా వచ్చారనమాట. సో తెర్వాదలో ఏం చెప్తారంటే మొనాస్టిజంని ఎక్కువ ప్రీచ్ చేస్తారు. దట్ మీన్స్ యు ఆర్ రిఫ్రైనింగ్ ఫ్రమ్ వరల్డ్లీ థింగ్స్ సో దట్ యూ విల్ బి సెల్ఫ్ డిసిప్లిన్డ్ అన్నట్టు తెరువాదలో చెప్తారు. మహాయానాలో ఏమవుతుందంటే నీ ఇంటెన్షన్స్ ని కరెక్ట్ గా పెట్టుకో, నీ ఇంటెన్షన్స్ వల్లే నీ యాక్షన్స్ ఫామ్ అవుతాయి. సో అలాగా ఇంటెన్షన్స్ తప్పుగా ఉండి నువ్వు తప్పు యాక్షన్ చేసావంటే మళ్ళీ యూ విల్ ఫాల్ ఇన్ టు దిస్ కార్మిక్ థింగ్ అండ్ విచ్ విల్ హ్యావ్ సమ్ కాన్సిక్వెన్సెస్ అనేది. సో మెస్సీనెస్ ఆఫ్ యువర్ మైండ్ ని ఎలా డీల్ చేయాలి అనేది. సో దానికోసము 5 ప్రిసెప్ట్స్ ఉంటాయి. అంటే ఇవి చేయకండి, చేస్తే మీరు కార్మిక్ దాంట్లోకి వెళ్ళిపోతారు అనే దాని గురించి చెప్పడం అయితే జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ ఏంటంటే రిఫ్రైన్ ఫ్రమ్ కిల్లింగ్ ఆఫ్ ఎనీథింగ్ అనమాట. యూ షుడ్ నాట్ డ్యామేజ్ anything on this earth and you should not damage yourself. That is the first precept out of 5 of them. Refrain from killing.
సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అంటే మనం ఎవరిని కిల్ చేయకూడదు, యానిమల్స్ని కానీ ఆర్ స్మాల్ బేబీస్ ఆర్ మనం ఏదైనా చేసుకుందాం అనుకున్నా అలాంటివి ఏమీ చేయకూడదు అనమాట. ద సెకండ్ థింగ్ ఈస్ రిఫ్రైన్ ఫ్రమ్ టేకింగ్ వాట్ ఈస్ నాట్ గివెన్. అంటే నీది కాంది నువ్వు వెళ్ళి తీసుకోవటానికి ట్రై చేయొద్దు. అంటే ఇట్ మీన్స్ లైక్ యూ షుడ్ నాట్ గో అండ్ థెఫ్ట్, డూ ఇన్వాల్వ్ ఇన్ థెఫ్ట్ ఆర్ ఏదైనా నీది కాంది నువ్వు లాక్కోవటానికి ట్రై చేసినా, మోసం చేసి తీసుకున్నా అలాంటివి ఏవి చేయొద్దు. దట్ ఈస్ ద సెకండ్ ప్రిసెప్ట్ అనమాట. థర్డ్ వన్ ఈస్ మిస్యూజింగ్ సెక్షువల్ ఎనర్జీ అనమాట. monastics లో they usually don't have certain kind of sexual thing అని నేను అనుకుంటున్నాను. But if you are having it, you should not misuse it అనేది చెప్తున్నారు. And the fourth one is refraining from incorrect speech. అంటే your speech might have many impacts, so you should not have go and have an incorrect speech that will lead to any karmic consequences. So that is the fourth one. And the fifth one is abstain from intoxication. Intoxicants means any kind of substance use or anything that will damage your physical body. Don't involve in all those kind of activities anedi cheptunnaru. Those are all the 5 precepts which are precepts or rules given to the Buddhist monks during their teaching. Okay, now the next in the teachings of Buddha is like if anybody comes like beggar or anyone, right, we need to donate money for them. If we are not doing or we are not showing any kindness to them, it will be considered as a major violation in Buddhism. ఎందుకంటే వాళ్ళు మానిస్టరీలో ఉన్నప్పుడు దే గో ఓవర్ ద విలేజ్ అండ్ గెట్ ఫుడ్ ఫర్ దెమ్సెల్ఫ్. ఎర్లీ మార్నింగ్ వెళ్తారు. సో అలానే ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నంతలో వాళ్ళు వీళ్ళకి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లవ్వింగ్ కైండ్నెస్ అనేది చూపించాలి. తర్వాత వచ్చి కరుణ కంపాషన్ అనేది ఉండాలి. అండ్ సింపథాటిక్ జాయ్ ఉండాలి. కంపాషన్ టువర్డ్స్ లైఫ్ ఉండాలి. ఇవన్నీ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అనమాట. అండ్ ఈక్వానిమిటీ అంటే ఏవి రెండు సేమ్ గా చూడాలి. గుడ్ని కానీ బ్యాడ్ని కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ కండిషన్స్ ని మనం బయాస్డ్ గా చూడటం కానీ బయాస్డ్ గా చేయడం కానీ చేయకూడదు. అండ్ లాట్ ఆఫ్ సూత్రాస్ ఉంటాయి. లోటస్ సూత్ర అని, లంక వితార సూత్రాస్ అని, అలా చాలా సూత్రాస్ ఉంటాయి టు కంట్రోల్ ద మైండ్ అండ్ ఫోకస్ ని తెచ్చుకోవడానికి. నెక్స్ట్ ఎంప్టీనెస్ గురించి చెప్తారు. ఎంప్టీనెస్ మీన్స్ శూన్యత. అంటే మనం ఏదైనా ఉంటే ఎలా ఉంటామో లేకపోయినా అంతే స్టేట్ ఆఫ్ మైండ్ ని ఉండాలి అనేది. సీయింగ్ థింగ్స్ యాజ్ దే ఆర్, లైక్ వి ఆల్రెడీ టాక్ దిస్ కాన్సెప్ట్ ఎర్లియర్. మనం ఏదైనా వస్తువుని చూస్తే దానికి ఏమి మన ఎమోషనల్స్ ని అటాక్ చేయకుండా చూడగలగాలి, మాట్లాడగలగాలి. సో అప్పుడే దాని యొక్క ట్రూ నేచర్ మనకు తెలుస్తుంది. అండ్ దట్స్ వన్ వీ విల్ గెట్ అవేకెండ్ అండ్ ఎన్లైటెండ్. అండ్ ఇంకోటి టూ ట్రూత్స్ గురించి చెప్తాడు. అదేంటంటే ఒకటి రిలేటివ్, ఒకటి ఇంకోటేమో కన్వెన్షనల్ అబ్సల్యూట్ ఆర్ రిలేటివ్. సో మనం ఇప్పుడు ఏదైనా కండిషన్ మనం ఉన్నది ప్రతిదీ రిలేటివ్. ఇన్ సంసార వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేటివ్. ఎవ్రీథింగ్ హ్యాస్ సర్టన్ కైండ్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్. అంటే మన కిడ్తో ఉన్న హ్యాపీనెస్ కానీ, మనకి మ్యారేజ్ అయినప్పుడు హ్యాపీనెస్ కానీ, దట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ సర్టన్ పాయింట్. ఈవెన్ దో వీ say and fight like it is forever అలా చెప్తాం కానీ those are all momentary things. Those are not like forever అని అంటే they might stand for you forever, but you are your ultimate source and you are your ఏం చెప్తాం primary source which we come here and how we go out. We don't take everybody along with you kada. So that is what he meant. అండ్ రెనౌన్సియేషన్ గురించి చెప్తాడు. అండ్ బుద్ధాస్ నేచర్, ఎట్లాగైతే మన నిర్వాణాన్ని అటైన్ చేయాలి అంటారో. సో
Buddha nature is all about end the suffering or diminish the suffering and go to the final nirvana or parinirvana state. Renunciation means don't be too much craving of anything, just tend to associate or as long as it can, and you just let it go. And the next is a refuge. So we already talked about 5 lay precepts, right? So మనం బుద్ధిస్ట్ లో ఉన్నప్పుడు ధర్మాన్ని, బుద్ధ ధర్మ సంఘ జీవితంని కూడా ఎక్కువ ఎంఫసైజ్ చేస్తారు. సర్టన్ పాయింట్ తర్వాత గో లివ్ అవుట్ విత్ యువర్ సంఘ రాదర్ దాన్ యువర్ ఫ్యామిలీ ఆర్ సంసార పీపుల్తో కన్నా అలాగ వెళ్ళమని చెప్తా ఉంటారు. I take refuge in Dharma, I take refuge in Buddha, I take refuge in Sangha అనేది కోట్స్ కూడా కూడా చేపిస్తారు రిపీటెడ్గా బుద్ధిస్ట్ టీచింగ్స్ ఇచ్చినప్పుడు. అండ్ అలానే కొన్ని మంత్రాలు తంత్రాలు కూడా వాళ్ళు చెప్తా ఉంటారు. దీస్ ఆర్ ఇవాల్వ్డ్ బుద్ధిజం అని చెప్తాను నేను. నాట్ ఎట్ ద ఇనిషియల్ ఫేజెస్ ఆల్ దే డిడ్ంట్ కేమ్, జస్ట్ దట్ సంఘ గ్రోయింగ్ దే మైట్ హ్యావ్ దేర్ ఓన్ ఇండివిజువల్ awakening calls, they just got included them into this. And dietary yoga అని కూడా ప్రీచ్ చేశారు. అంటే లైక్ ఫుడ్ లో కానీ ద ఫుడ్ దే టేక్ ఆర్ అవన్నీ, అంటే ఎక్సర్సైజెస్ కానీ హౌ టు ప్లే అరౌండ్ విత్ ద బాడీ కానీ అవన్నీ కూడా టీచింగ్స్ కిందనే వస్తాయన్నమాట. Yeah, this is all about teachings. Hope not to the very deep level I have explained. I have touched up few concepts only. If you're really interested, I will let you know the book. It is really great knowing Buddhism and learning Buddhism. See you again in the next video. Bye.